బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష. మాజీ హోంమంత్రి అసదుద్దీన్ ఖాన్ కమల్కు సైతం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు. ఇది రాజకీయ కుట్ర. హసీనా యాక్చువల్గా హసీనా తరపున ఆలోచించాలి అంటే అంటే ఆ సబ్జెక్ట్ నేను బాగా చదివాను, బాగా ఎంక్వైరీ చేశాను కాబట్టి చెప్తా ఉన్నాను. బంగ్లాదేశ్ చాలా పేద దేశం అండి. ఈ రోజున అక్కడ బట్టలు ఏదైతే మన ఇండస్ట్రీస్ ఉన్నాయో, బట్టలకు సంబంధించిన ఇండస్ట్రీ బాగా నడుస్తుంది. అటువంటి బంగ్లాదేశ్ చిన్న దేశం అండి, అది పేద పేద దేశం అసలు. అటువంటి దేశాన్ని ఈవిడ హసీనా చాలా చాకచక్యంగా నడిపారు. అంటే ఒక 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 4 దేశాలతోటి ఒక టఫ్ ఫైట్ ఇచ్చింది ఆవిడ. బంగ్లాదేశ్కి ఒక ఎదుగుదలకు కారణమైంది. మరి ఈ రోజున మరి ఇది కుట్రనే అనుకోవచ్చా? మరి ఆవిడ రాజకీయ కుట్రలో బలైంది అనుకోవచ్చా? మరణశిక్ష వేసేంత తప్పు ఏం చేసింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అది. సో దాని గురించి కూడా నేను తెలుసుకుంటా. అంటే ఎందుకు మరణశిక్ష వేయాల్సి వచ్చింది, మరణశిక్ష వేసేంత తప్పు ఆవిడ ఏం చేసింది? బంగ్లాదేశ్ని ఒక పూచుక పుల్లగా తీసి పడేసేటువంటి కాలం నుండి బంగ్లాదేశ్లో ఒక క్లాత్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతంగా ముందరికి వెళ్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా బంగ్లాదేశ్ పైసలు సంపాదిస్తుంది, కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది అన్న తరుణంలో దానికి కారణమైనారు. సో కారణమైనందుకే మరి మరణశిక్షణ, ఇది కూడా ఆలోచించాలి ఒకసారి. ఎందుకు ఏంటి అనేది, అది వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో అదొక స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకుందాం. పవిత్ర యాత్రలో పెను విషాదం, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇంతకు మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఉంది చూడండి. షేక్ హసీనాకు మరణశిక్ష బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ తీర్పు. ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యూనస్ ప్రభుత్వం. సో ఇక్కడ ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ICT సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థుల తిరుగుబాటు సమయంలో ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలు ఇచ్చారని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలను 453 పేజీల తీర్పులో ట్రైబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ICT రెండింటిలో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్కు కూడా మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. వీరిద్దరి ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది. విచారణలో ప్రభుత్వ సాక్షిగా మారిన అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి ఆల్ మామూన్ను మాత్రం 5 ఏళ్లు జైలు శిక్షతోనే సరిపెట్టింది. తనకు మరణశిక్ష విధించడంపై 78 ఏళ్ల హసీనా మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరిత తీర్పు అని వ్యాఖ్యానించారు. సో ఇది పరిస్థితి.